ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 2/11/2025 తెలంగాణ మహిళలకు శుభవార్త. గృహలక్ష్మి పథకం మహిళలకు రూపాయలు 2,500 రెండు పథకాల ద్వారా ఖాతాల్లోకి జమ చేయనున్న ప్రభుత్వం. ఈ నెల 7న జరిగే కేబినెట్ సమావేశంలో రైతులకు 1, 2, 3, 5, 7, 10 ఎకరాల వారికి వారి ఖాతాల్లోకి జమ చేయనున్న ప్రభుత్వం. ఆసరా పింఛన్లపై కూడా ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం మహిళలకు 2016 నుంచి 4,016 నుంచి 6,016లకు పెంచి ఇస్తామని, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 2,000 పెంచి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్లు 4,016 నుంచి 6,016 జమ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అకౌంట్లోకి జమ చేయనున్న ప్రభుత్వం. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ రెడీగా ఉంచుకోవడం ద్వారా బ్యాంక్ అకౌంట్కి ఆధార్, ఫోన్ నెంబర్లు లింక్ చేసుకొని ఉండాలని ప్రభుత్వం తెలియజేసింది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆసరా పింఛన్లు 2016 నుంచి 4,016 ఇస్తుండగా ఈ ప్రభుత్వం 2,000 పెంచి 4,016 నుంచి 6,016 ఇస్తామని హామీ ఇచ్చింది. రైతులకు ఈ నెల 7న జరిగే కేబినెట్ సమావేశంలో 1 నుంచి 4 ఎకరాల వారికి, 4 నుంచి 6 ఎకరాల వాళ్ళకి, 6 నుంచి 10 ఎకరాల వరకు కూడా రైతుల ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న అనేక సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. మహిళలకు 2,500 రూపాయలు మహిళలకు అందిస్తామని, అదేవిధంగా ప్రతి ఇంటికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా ప్రతి ఏటా కౌలు రైతులకు రూపాయలు 15,000, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వాటిపై ఇంకా స్పష్టత ఇవ్వలేనందున రైతులందరిలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ సంక్షేమ పథకాలు త్వరలోనే విడుదల చేసి రైతులను ఆదుకుంటామని, రైతులకు సకాలంలో ఈ నిధులు విడుదల చేసి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఈ నెల 7న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మహా వినూత్నమైన సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు అమలు చేసి రైతులకు ఒక హామీగా చెప్తుంది ఈ ప్రభుత్వం. అయితే కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, వరి పంటకు 500 రూపాయలు బోనస్గా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం త్వరలో వీటిని నెరవేర్చబోతుంది. అదేవిధంగా ఆసరా పింఛన్లకు 6,000 నుంచి 4,000 నుంచి 6,000 వరకు జమ చేయనున్న ప్రభుత్వం. మనం చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చిన ప్రభుత్వం. అది అమలుపై కూడా ఎన్నో కఠిన విషయాలు అమల్లో చేసి రైతులను ఆదుకుంటుంది. ఇంట్లోకి అమలు చేసింది 200 యూనిట్ల కరెంటు పథకం ప్రతి ఇంటికి అమలు చేసి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు 4 విడతల్లో 5 లక్షలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం తొందరలో వాటిపై ఒక స్పష్టతకు వచ్చి ఇల్లు లేని వారికి ఇల్లు 4 విడతల్లో 5 లక్షలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం. అదేవిధంగా విద్యార్థులందరికీ తొందరలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం. ఈ నెల 7న జరిగే కేబినెట్ సమావేశంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులందరికీ, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ చక్కని అవకాశం తొందరలో నెరవేరుస్తామని, ప్రతి ఒక్కరికి యువ వికాసం విద్యార్థులకు 5 లక్షలు సహాయం చేస్తామని, విద్యా భరోసా కార్డులు ముందు అందిస్తామని, విద్యార్థులందరికీ త్వరలో ఉద్యోగాలు అమలు చేసి విద్యా భరోసా కార్డులు ప్రతి ఒక్క విద్యార్థికి చేరేలా చూస్తామని, ఆసరా పింఛన్లపై విద్యార్థుల భవిష్యత్తు తరాల విద్యార్థులకు, నిరుద్యోగులకు ముందు మంచి భవిష్యత్తు ఉండేలా ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని బాటలు వేస్తున్నట్టు తెలుస్తుంది.
అదేవిధంగా ఆసరా పింఛన్లు 4,000 నుంచి 6,000 వరకు పెంచి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తొందరలో వాటిపై కూడా ఒక స్పష్టత నిర్ణయానికి వచ్చి ప్రతి ఒక్కరికి, వృద్ధులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కూడా అమలుపై తొందరలో ప్రతి ఒక్కరికి, రైతులకు, విద్యార్థులకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి స్పష్టం చేస్తుందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో వినూత్నమైన సంక్షేమ పథకాలు తెచ్చి ప్రజలకు న్యాయం చేకూరుస్తామని, తొందరలో రైతులకు అకౌంట్లలో జమ చేస్తామని, అదేవిధంగా ఈ నెల జరిగే 7న జరిగే క్యాబినెట్ సమావేశంలో రైతులకు, ఆడబిడ్డలకు, మహిళలకు గృహలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు ఎప్పటికప్పుడు ఒక చర్చానీయాంశానికి వచ్చి కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు 500 రూపాయల బోనస్ కూడా ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం, గృహలక్ష్మి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తొందరలో వాటి అమలుపై కూడా 4 విడతల్లో 5 లక్షలు ఇందిరమ్మ ఇండ్లకై కూడా ఎప్పటికప్పుడు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి వారిని ఇంట్లోకి చేరవేయటం ద్వారా 5 లక్షలు యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు కూడా తొందరలో చేకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో చేరవేయటం జరుగుతుంది. లైక్ చేయడం ద్వారా 2,74,90,000 మందికి ఈ సమాచారం చేరవేసిన అవుతారు. అదేవిధంగా షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం ఎంతోమంది చేరుతుంది. అదేవిధంగా కామెంట్ చేయడం ద్వారా మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి. అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ వచ్చే వినూత్నమైన సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.